హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా అందరూ బాగున్నారా? ఎండలైతే చాలా ఎక్కువైపోయినాయి. పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా! హాఫ్ డే స్కూల్స్ కదా! ఇంకా ఊరు వెళ్తున్నాము. అందుకు ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేద్దామని ఫ్రిడ్జ్‌లో పిండిలుంటే ఖాళీ చేసాము. ఇది దోసల పిండి ఉంటే మార్నింగ్ ఇంకా దోసలు వేసి అవగొట్టేసాను. ఇంకా చట్నీ అయితే ఏమీ చేయలేదు. కొత్త ఆవకాయ పెట్టుకున్నాం కదా, తొనకావకాయ, దాంతో వేసి తినొచ్చని. మా మనవడైతే తెలిసిందే కదా, తేనె వేసి తింటాడు. ఇదేమిటనుకుంటున్నారా? ఇదేనండి చద్దన్నం. చద్దన్నం అంటే పూర్వకాలంలో అన్నంలోనూ నైటే మిగిలిన అన్నంలో పాలు వేసి తోడు వేసి ఉంచి పొద్దున్నే తినేవారు. ఇది ఒంటికి చలువని. ఈ అన్నం చాలా మంచిది. నైట్ పాల్లో వేసి తోడు వేసుకుని తినొచ్చు, లేదా అన్నంలోనే పెరుగు వేసుకుని తినేయచ్చు. అలా కూడా ఒంటికి చాలా మంచిది. ఇంకా వంట అయిపోయింది. వేడిగా రైసు. ఇదైతే కనుక కొత్తగా పెట్టుకున్నామన్నాం కదా, తొనకావకాయ. ఇదే ఊరు నుండి తెచ్చుకున్నాము. వేడివేడి అన్నంలో ఈ కొత్త ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే భలే బాగుంటుంది కదండి. ఇంకా సాంబార్ అయితే పెట్టాము. పైకి నీళ్ళు తేరిపోయినాయి ఉండండి. సమ్మర్లో ఎక్కువ పప్పు వేసి చిక్కగా కాసుకోవడం అంత మంచిది కాదు. ఇలా కొంచెం లిక్విడ్గానే కాసుకుంటే తినడానికి మంచిది. గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఇలా తేలిగ్గా అరుగుతుంది కూడాను. ఇంకా ములక్కాడ, టమోటాలు అన్నీ వేసి సాంబార్ అయితే ఇలా పెట్టేశాను. ఇదైతే ఇంట్లో చేసుకున్న కురుకురే అండి. మన సమ్మర్లో బియ్యంతో వడియాలు పెట్టాం కదా, ఇలా కురుకురేలాగా. అవైతే ఇంకా అయిపోయి వచ్చినాయి. బాగానే తిన్నారు పిల్లలు. ఇంట్లో చేసిన కురుకురేలు ఇవి. బియ్యం పిండిని ఉడకబెట్టి కురుకురే మసాలా వేసి పాల కవర్లో వేసి పెట్టాం కదా లాస్ట్ టైము, అవండి. ఇంకా ఇదేనండి నెయ్యి. వాళ్ళకి ఇంతేనండి వంట అయితేను. ఇంకా ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అవగొడుతున్నాను అన్నాను కదా, మొన్న బూరెలు వండినప్పుడు కొంచెం పూర్ణం దాచిపెట్టాను. అది ఈరోజు మైదా పిండి కలిపి ఇలా బొబ్బట్లు వేస్తున్నాము. మా సైడ్ మేమందరం బొబ్బట్లే అంటాము. కొంతమంది పోలీలు అంటారంట, కొంతమంది ఓలిగులు అంటారంట. మాకు అదంతా తెలియదు కానీ మా సైడ్ బొబ్బట్లు అంటాము. ఈ పూర్ణం పిండిని దీంట్లో పెట్టి మైదా పిండిలో ఇలా పల్చగా పాల కవర్ సాయంతో చేతి పెట్టి సాఫ్ట్గా చేసి ఇలా నెయ్యి వేసి కాల్చాను బొబ్బట్లు. ఇంకా కాస్త మిగిలిన పిండి ఉంటే దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మధ్యాహ్నం స్నాక్స్ కింద ఉంటాయని ఆ పిండిలో జీలకర్ర, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి ఇలా పునుగులు వేసాను. పునుగులు కూడా చాలా బాగుంటాయి కదండి టేస్ట్గాను. బూరెలు వండినప్పుడల్లా మిగిలిన పిండితో ఇలానే పునుకులు వేసుకుంటాము. స్నాక్స్కి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడున్న ఈ కొనుక్కునే వాటికంటే ఇవి చాలా ఎంతో బాగుంటాయండి. నోరుకి తేలిగ్గా అరుగుతాయి కూడాను. ఇంకా పునుకులు అయితే ఇలా వచ్చినాయి. క్రిస్పీగా పైన లోపల మెత్తగా సాఫ్ట్గా భలే బాగుంటాయండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఖాళీగా ఉంది. 2 ఫంక్షన్లు కూడా ఉన్నాయండి. 2 కొత్త చీరలు ఉంటే ఫాల్ అయితే కుట్టేసుకున్నాను. అంచులు జిగ్జాగ్ చేసుకుని మిషను ఇంకా ఊరు షిఫ్ట్ అవ్వడానికి లోపల పెట్టేద్దామని ఉద్దేశంతో 2 చీరలకి కుట్టేసుకున్నాను. ఈరోజు ఒక చీర ఉంది, ఈరోజు కూడా కుట్టుకుంటాను. ఈ 2 చీరలు అయితే నిన్నే కుట్టేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఫంక్షన్, హాఫ్ శారీ ఫంక్షను, మ్యారేజ్ ఫంక్షన్, పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే గౌతమ్ని తీసుకుని అకాడమీకి వెళ్ళాను. అక్కడ జిమ్లో ఆడుకుంటానంటేను వాకింగ్ చేసుకుంటూ వాడైతే అక్కడ పిల్లలతో ఆడుకున్నాడు. పిల్లలు అస్తమానం ఇంట్లో ఉన్న బోర్ కదండి. ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళిపోతే వాళ్ళకి సరదా తీరుతుంది, మనకి ఆరోగ్యానికి మంచి గాలి కూడా తగులుతుంది అక్కడ. ఇంక ఇదేనండి ఇవాళకి. బాయ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.